మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీరిచ్చిన కృపను బట్టి మా రక్షకుడి యొక్క నా జన్మదిన వేడుకను చేసుకునే అదృష్టాన్ని ఇచ్చే తండ్రి మీకు వందనాలు. అలాగే ప్రభువా, మీ బిడ్డలు వాక్య పరిచర్యలో బలముగా వాడబడుతున్న మీ సేవకులను ప్రభువా మీ చిత్త ప్రకారంగా ఇక్కడ రప్పించారు. రమేష్ బాబు గారిని, పాల్ గారిని, ఆనంద్ బాబు గారిని, నేను బిడ్డలందరినీ, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న సేవ పరిచర్యని దీవించి కాపాడండి. వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాటలు పాడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యాలు చెప్పిన చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను మీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతటా ప్రభువా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృప చూపించి మీకు మహిమకరంగా జరిగేటట్లుగా సహాయం చేయమని, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఎక్కువసేపు చెప్పను కానీ వాక్యాన్ని కొన్ని నిమిషాలు వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఏడు 787వ పేజీ 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు చాలమ్మా. తండ్రి యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు రాయించాడు పిల్లరా. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా రాయించిన ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకు తెలియపరుచున్నాడు. ఏంటంటది? అయితే నా నామమందు భయభక్తులు గలవారు, అది కూడా చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు ఎవరికంట ఇది చెబుతున్న మాట ఏంటంటే, దేవుని యందు ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి గురించి చెప్తున్న మాట. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించానంటండి. ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు. క్రీస్తుకు పూర్వం పిల్లరా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించిన మాట. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యందు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎవరిలో ఉంటుందమ్మా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళలో విశ్వాసం ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, పిల్లరా, నీతి సూర్యుడు ఉదయించాలంటే, ఈ భూమి మీదకి నీతి సూర్యుడు ఉదయించాలంటే అప్పటికే పాప జీవితాల్లో కరుడు కట్టిన చీకటి అలుముకుంది. పాపం అనే చీకటి మనుషుల మధ్య పిల్లరా చీకటి అలుముకుంది. అయితే చీకటిలో నుంచి, పాపములో నుంచి భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతున్న సమయంలో తండ్రి అయిన దేవుని గుండె కరుగుతూ ఆ ఆవేదనలో నుంచి రాసిన మాట ప్రియులది. నా బిడ్డల్ని కష్టంతో కనుక్కున్న నా బిడ్డలందరూ కూడా పాతాళంలోకి జారిపోతున్నారే అని వారి రక్షణార్థం కొరకు, వారి చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపడం కొరకు ఒక నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడని ముందుగా చెప్పిన మాట పిల్లలు చూడండి ఎంత బాగుంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయనటండి. ఎవరి రెక్కలు? ఆయన కుమారుని యొక్క రెక్కలు. తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయంట. ఎవరైతే ఆయన రెక్కల కిందకి వెళతారో వారికి ఆరోగ్యం అండి. వారి జీవితాలు వెలుగుగా మారుతాయి. చీకటిగా మారిపోయిన జీవితాలు, మోడుగా మారిపోయిన బ్రతుకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెక్కల కిందకు వస్తే పిల్లరా చిగురిస్తాయని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. మరి వస్తున్నారా ఏమ్మా?
దేవుని యందు భయభక్తుల్లో ఉంటున్నారా? యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క రెక్కల కిందకి వస్తున్నారా? పిల్లరా ఆలోచించండి. ఏమండి, ఇక్కడ క్రిస్మస్ అనే పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది బిడ్డలకి వాక్యాన్ని వినిపించాలనే ఆలోచనతో పిల్లరా, ఏమండి, కష్టమైనప్పటికీ కూడా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. కష్టమైనప్పటికీ ఇష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే పిల్లరా, ఈ పక్కన బిడ్డలు, అనేక మంది బిడ్డలు హృదయాలు కదిలించబడాలని ఆలోచనతో మేము ముందుకు వచ్చాం పిల్లరా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ బ్రతుకుల్లో, చీకటిగా మారిపోయిన బ్రతుకుల్లో ఏమి రావాలంట? వెలుగు రావాలి. ఆ వెలుగు రావాలంటే ఉదయాన్నే సూర్యుడు ఎలాగైతే వస్తాడో పిల్లరా, అలా మీ జీవితంలోకి నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆయన రెక్కల కిందకి మీరు వెళితే మీకు ఆరోగ్యం, ఆయన రెక్కల కిందకి వెళితే మీకు రక్షణ, ఆయన రెక్కల కిందకి వెళితే మీ కుటుంబాలకు మేలని చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు. పిల్లరా, నాశనానికి వెళ్ళిపోతున్న లోకాన్ని చూసి ప్రభు గుండె తరుక్కుపోయి ఈ కొంతమంది బిడ్డలను రక్షించుకోవాలని తండ్రి తన కుమారుని పంపించాడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రియరా, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన మళ్ళీ చదవమ్మా. అయితే ఆ దూత భయపడకుడి. ఇక్కడ ఎవరో చెప్తుందంటే కొంతమంది గొర్రెల కాపరులు ఉన్నారండి. తల్లి మరియా నిండుగాళ్ళకు ఉన్న సమయంలో ప్రజా సంఖ్య రాయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇవన్నీ మీ అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ కొత్త విషయాన్ని గమనించాలి. ఏంటంట? గొర్రెల కాపరులకు దూత కనిపించి చెప్తున్న మాట ఈ సందర్భం. చదువు ఎంత బాగుందో. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. చూసారా పిల్లరా, కులం లేదు, మతం లేదు, ఏమండి, తెలుగు భేదం లేదు, నలుపు జాతీయులం లేదు, ఊరు భేదం లేదు. ఎవరంట? ప్రజలందరికీ అండి. ఆసియా ఖండం నుంచి ప్రపంచంలో 6 నెలలున్న ప్రతి ప్రాంతంలో ప్రతి మనిషి కొరకు ప్రభు పుట్టాడండి. ఎవరి కొరకు? ప్రతి మనిషి కొరకు. ఇది ఆ కులం కోసం, యేసు ప్రభు వారంటే మానమాధవుల కోసం అని చాలా మంది అనుకున్నారు. తప్పండి ఇది మాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చదవం ఎంత బాగుందన్నమాట. ప్రజలందరికీ అంట. ఎవరికమ్మా? అందరికీ. 6 నెలలున్న ప్రతి మనిషికి, పుట్టిన ప్రతి మనిషికి, గిట్టిన ప్రతి మనిషికి కూడా పిల్లరా, ఎప్పటి వరకు రక్షణ పొందుకున్న వారందరికీ కూడా, ప్రజలందరికీ, పొందుకున్న వారికి, పొందబోయే వారికి. చూసారా, మారు మనసు పొందిన వారికి, పొందబోయే వారికి. చూడండి ఎంత గొప్ప దేవుడండి బాబు. అసలు తండ్రి మనసు ఎంత గొప్పగా ఆలోచించి చూడండి. చీకటిగా మారిపోయిన బ్రతుకుల్లోకి నీతి సూర్యుడు ఉదయించాడు. తల్లి గర్భంలోకి, కన్య మరియ గర్భంలోకి సాక్షాత్తు దేవుని కుమారుడు వచ్చాడండి. మనుష్య రూపాన్ని దాల్చుకొని. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదంటండి. చూసారా, గ్రహాలు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి పిల్లరా, ఈ సృష్టిలో ఏదంటూ కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏది కలగలేదు. మహానుభావుడు, మహాదేవుడు మనుష్య రూపంలో పుట్టాడండి. చూసారా, ఏమండి, ఎవరైనా ఎలా ఎందుకు అంత బాధపడుతున్నావు, నీకు ఏం కష్టం వచ్చిందిరా అంటే, నీకేం తెలుసురా, నీకు పెళ్ళి అయిందా, ఏమైంది, సంసారం అంటే ఎన్ని కష్టాలు నీకేం తెలుసు అంటారు. అవునా కదా? ఎలా ఎందుకు అంత బాధపడిపోతుంది, ఎందుకు అంత తిప్పలు పడిపోతుందంటే, సంసారం గురించి నీకేం తెలుసు, పెళ్ళి అయితే తెలుస్తుందిరా, పెళ్ళి అయితే పిల్లలు పడితే తెలుస్తుందిరా అంటే, ఓ మనిషి బాధ ఒక మనిషికే తెలుస్తుందిరా అంటారు కదా. ఏమండి, అలాగా ఒక మనిషికి బాధ నుండి తప్పించడానికి మనిషి శరీరాన్ని దాల్చుకుని వచ్చాడండి. మహాలోకాన్ని నుంచి వచ్చాడు మహానుభావుడు. మనుషులను ఉద్ధరించడానికి వచ్చాడు. పాప జీవితంలో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాడండి. అందుకు అంటున్నాడు ప్రజలందరికీ అంట. అందరికీ కొంతమందికి రమ్మా,
అందరికీ అందరికీ నాశనంలోకి వెళ్ళిపోకూడదని, పాతాళంలోకి జారిపోకూడదని తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం పంపించాడు పిల్లలు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. నీతి సూర్యుడు ఎలా ఉదయించాడో చూడండి పిల్లరా. చదువమ్మా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఏంటండి ఆ సువార్త? మహా సంతోషకరమైన సువార్త అంటే, నా చిన్నతనంలో లాటరీ టికెట్ అయితే 100 మందికి ఒక బిందు తగిలిందంట. 100 మంది లాటరీ టికెట్ కడితే ఒకరికి ఒక బిందు తగిలిందంట, స్టీల్ బిందు. అది మీకు చాలా శుభవార్త. మీకు ఏంటంటే ఒక స్టీల్ బిందు తగిలింది. అది బాబోయ్, 100 మందిలో నాకు స్టీల్ బిందా, నా అదృష్టం చాలా గొప్పది. అవునా కదా అనుకుంటారు. ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని ప్రతి ఒక్కరు వినియోగించేసుకున్నారు. ఏమా, మొన్న ఒక ఆవిడ మైకి పెట్టుకుని వస్తుంది, పొద్దున్నే లేచి బయటకు వచ్చాను. చాగళ్ళు పట్టణస్తులకు శుభవార్త. ఏంటి మళ్ళీ శుభవార్తకి మళ్ళీ కాలనీలు ఇస్తున్నారంట ఏంటి అనుకున్నాను నేను. అమ్మా, ప్రజలందరికీ చాగళ్ళు ప్రజలందరికీ శుభవార్త అంట. ఏంటంటే అది శుభవార్త తెలుసా? చొక్కా బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ అంట పగిలిపోతే ఆవిడ వేస్తుందంట. ప్యాంట్ జిప్పులు తెగిపోతే జిప్పులు కుట్టడానికి వచ్చిందంట. ఏంటంటే ఇది శుభవార్త. ఎవరికి? త్యాగల్లో ఉన్న ప్రజలందరికీ శుభవార్త. ఆవిడ నందమూరి వెళ్తే వాళ్ళకి శుభవార్త. ఏంటది? తెగిపోని బటన్స్, తెగిపోని జిప్పులు కొడతాం, వాళ్ళకి శుభవార్త. మరొకడు వచ్చాడు కసేపటికి మైక్ పట్టింది. ఏంటంట? త్యాగాలు ప్రజలందరికీ శుభవార్త. 50 గ్రాములు మీరు అమ్మితే 2000 రూపాయలు ఇస్తాను. ఏంట్రా బాబోదని. జుట్టు ఏంటమ్మది? తల వెంట్రుకలంట. ఎంత? 50,000కి 50 గ్రాములకి 2000 రూపాయలు. అయ్యో బాబోయ్. ఏమండి, నిజంగా ప్రజలకండి ఊడిపోయే జుట్టు మళ్ళీ ఎలాగొస్తుందో ఉన్న దాని మీద ఉన్నంత శ్రద్ధ, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము అనే మనేద లేదండి. చూసారా దేని మీద శ్రద్ధ? ఊడిపోయిన జుట్టు మరలా రావాలి. ఎన్ని ఆయిల్ రాసేస్తున్నారండి బాబు, ఎన్ని ఆయిల్ అది బాబు. చూసారా మీరు యూట్యూబ్లో చూస్తుంటేనే లక్షల మంది చూస్తున్నారు. ఏంటి? జుట్టు ఊడిపోతే రాసుకుంటే నూనె మరలా ఏదైతే వస్తుందో చూడండి పిల్లరా. మనుషులు మాయం చేసేసింది, మనసును మార్చేసింది దెయ్యం. మనసుని మార్చేసింది. చూడండి, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవార్త అంట. ఏంటి సువార్త? 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ ఇది సంతోషకరమైన శుభవార్త కాదండి. ఏదో ఒక రోజుని, ఒక 20 రోజుల తర్వాత, లేదా ఒక 10 రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. కానీ మీకు ఇచ్చిన రక్షణ శుభవార్త అది ఒక వరమండి బాబు. తెలుసుకుంటలేదు ప్రజలు. అందుకని చూడండి ఎంత బాగుంది మాట. చదువు ఎంత బాగుంది మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలమ్మా. ఎవరి కొరకు పుట్టాడంటమ్మా? మరియమ్మ కోసం, మార్తమ్మ కోసం, రాధ కోసం, ధర్మరాజు కోసం. చూసారా పిల్లరే ఎంతమంది. నీకోసమా? ఇటు నీకోసమా? కుండల మీద చేసుకోండి. నా కోసం గర్వంగా చెప్పుకోవచ్చండి. ఎవరి కోసం పుట్టాడు? మహాలోకాన్ని విడిచిపెట్టి, పరలోకం మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి కష్టాలు అనుభవించడానికి కష్టాన్ని కోరి తెచ్చుకున్నాడండి. ఎవరి కోసం? నీ కోసం నీ కొడుకు పుట్టాడా? నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ సోదరుడు, నీ రక్తం పంచు పుట్టిన అన్నయ్య, నీ రక్త సంబంధం అంటున్నావే, నీ రక్త సంబంధి నీ కష్టాల్లో వస్తున్నాడా? నీ బంధువులు వస్తున్నారా? మనసున్న మనుషులారా, మనసు పెట్టి ఆలోచించండి. నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ కన్నీళ్ళలో ఉన్నప్పుడు నీ కొడుకు, నీ కూతురు నిన్ను ఆదుకుంటాకు వస్తున్నారా? లేదే. మరి నీ కోసం ఒక ఆయన పుట్టాడంట. ఎవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అండి, లోకరక్షకుడు. చూడండి ఎంత బాగుందో ఆ మాట చదువుతుంటే. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఎన్నోసార్లు అన్నాం ఈ మాట, కొత్తది కాదు. కానీ ఈ మాట చదువుతుంటే పిల్లరా ఒళ్ళు చెల్లరించేసింది నాకు ఈ మాట. చూడండి ఎంత బాగుంది. చదువమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే. ఎవరి కొరకమ్మా?
మీ కొరకే పుట్టినట్టు ఈ రక్షకుడు, నీ కొరకే. మార్తమ్మ వింటున్నావా? మంగమ్మ వింటున్నావా? నీ కొరకే. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. ఏమండి, ఎలాంటి దేవుడిని లోకంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు విన్నారా? నేనైతే వినలేదండి. ఎలాంటి దేవుడిని గురించి నేను ఎప్పటి వరకు వినలేదు. నీ కొరకే ఒక రక్షకుడా? నీ కొరకు? అవునండి, నీ కొరకే సిలువ మీద తన రక్తమంతా దారబోసాడండి బాబు. ఎవరు ఈ కన్న కొడుకు దారబోతాడండి రక్తం అసలు? ఏమా ఆలోచించండి. నీ కొరకు, నీ కుటుంబం నీ కొరకు ఆలోచించకపోయినా నీ కొరకు ఒక ఆయన ఆలోచించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. పిల్లరా, నీ కొరకు రక్షకుడు పుట్టాడంట. చదవం ఎంత పొందమాట. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని చెప్పాను. పిల్లరా, ఏమండి, చిన్న చిన్న పనులు చేసుకుని చేసుకున్న వాళ్ళు కొత్త బట్టలు కోరుకుంటారండి. పండగ వస్తే బట్టలు లేకపోతే పిల్లలంటి పెద్దలంటి పెంచి పెట్టేస్తుంటారు. అవునా కదమ్మా? వాడి పక్కన పెట్టేసిన పాత కోకండి బాబు. పొత్తుగొడ్డంటే పాత కోక. లోకాలను కలిగించిన మహనీయుడు ఇదిగో నీ కోసం పాత గుడ్డను చుట్టుకుని వచ్చాడు. పశువులు తొట్టా. ఇదేంటండి బాబు? రాజులకే రాజు, మహారాజు నీ కోసం ఎక్కడ ఉన్నాడంట? పశువుల తొట్టెలో పొరున్నాడంట. సత్రంలో చోటు లేదు దేవుడికి. చూసారా పిల్లరా, ఎంత తగ్గింపు జీవితం అండి బాబు. ఆయన పుట్టుకే తగ్గింపు జీవితం అండి. చూసారా, ఆయన పుట్టుకే తగ్గింపు జీవితం. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు. నీ కోసం మహారాజు, లోకాలు కలిగించిన రాజు ఎంత తగ్గించుకుని పుట్టాడు చూడండి. చదువు ఎంత ఉందన్నమాట. నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు, దానికి మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుయుండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టులైన ప్రజలకి భూమి మీద సమాధానంగా ఉండాలంట. పిల్లలకి ఎంత గొప్ప మాట అండి. ఎవరికి ఇష్టంగా ఉండాలంట? అమ్మా, మనోళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కను సంతోషపెట్టడం కోసం, భావన మెప్పించడం కొరకు, చిన్న దృష్టిలో మంచోడిగా ఉండడం కొరకు ఈ నటన జీవితమే సరిపోతుందండి బాబు. ఇక మరి దేవుణ్ణి ఎప్పుడు మప్పిస్తారు? దేవుణ్ణి ఎప్పుడు మప్పిస్తారు? ఆలోచించండి. బిడ్డల్ని పెంచి 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 అల్లారు ముద్దుగా చూసేటప్పటికి ఈ మధ్యకాలంలో వృద్ధాశ్రమంలో ఎక్కువైపోతుంది. చూస్తున్నారు మీరు? పెట్టుకోవడం అలాగే పెట్టేస్తున్నారు, కష్టం అంతా అలాగే పెట్టేస్తున్నారు, డబ్బు అంతా అలాగే పెట్టేస్తున్నారు. నా ప్రాణం అంటారు అంతే. పెళ్లిడికి వచ్చినాడికి ఏం చేస్తున్నారు? భార్య వచ్చాక తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. పిల్లల, కొంతమంది మంచోళ్ళు అంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఎక్కడ పెడతారమ్మా? వృద్ధాశ్రమాల్లో. చూసారా పిల్లరా? మరి ఇంకెందుకు ఈ పోకుళ్ళాట? బంధువుల కోసం, చుట్టాల కోసం, కొడుకుల కోసం, కూతురు కోసం. మరి దేవుని కోసం ఒక్కసారి కూడా బ్రతకవా? 2024 నుంచి 2025లోకి వచ్చేసావు. ఇదిగో క్రిస్టమస్ తలపండు పోయింది, ముసలింటికి వచ్చేద్దనే. నీ జీవితంలో నీ కుటుంబం కోసం బ్రతికిన రోజులు నీకు గుర్తున్నా, కానీ దేవుని కోసం బ్రతికిన రోజు ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనసున్న మనుషులారా, ఆలోచించండి. నీ కొరకే లోక రక్షకుడు పుట్టాడు. ఆయనకి ఇష్టంగా బ్రతకవా? మరి నాశనంలోకి వెళ్ళిపోతున్నా నిన్ను రక్షించడానికి మహాదేవుడే భూమి మీదకి వచ్చాడు. నిన్ను రక్షించడానికి మారు మనసు పొందుకోవా? కళ్ళు కట్టుకున్న రాత్రికుంటే నీ గుండె కదులుతులేదా? ప్రియులరా, ఆలోచించండి. మనసున్న మనుషులారా, ఈ మాటలు మీ మనసులోకి వెళ్ళడానికి అండి బాబు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు? ఈ వాక్యం చెప్పడం కోసమే.
ఆలోచించండి పిల్లలకి. లోకాలు కలిగించిన దేవుడు అంటండి, పరలోకం నుంచి సైన్య సమూహం వచ్చి చూడండి ఎంత బాగుందన్నమాట. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందంట పిల్లరా. భూమి మీద నీకు సమాధానం లేదా? అయితే యేసయ్యను నమ్ముకో. కుటుంబాలను నమ్ముకొని, బంధువులను నమ్ముకొని నీ జీవితంలో జీరో మిగులుతుంది. దేవుడిని నమ్ముకో, దేవుడికి ఇష్టడుగా బ్రతుకు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరిని నమ్ముకున్నా ఏదో ఓ రోజు నిన్ను మోసం చేసేస్తారు. ఆలోచించు. కానీ దేవుడిని నమ్ముకో, యేసయ్యను నమ్ముకో, ఆయన పాదాల దగ్గరికి రా, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. నీ కుటుంబంలో మనశ్శాంతి, నీ జీవితంలో విశ్రాంతి దొరుకుతుంది. చీకటి బ్రతుకులను వెలుగునిచ్చడానికే రండి బాబు నీతి సూర్యుడు నీ కోసం ఉదయించాడు. 1 పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక చూడండి ఎంత బాగుందన్నమాట. ముగించుకుందాం. 1వ అధ్యాయం 19వ వచనం పిల్లలు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క. ఎక్కడ ఉదయించాలంటమ్మా? మీ హృదయములో. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యమే చీకటి బ్రతుకులకు వెలుగునివ్వడానికి సిద్ధంగా ఉందండి. ఆలోచించండి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా మన మధ్యలో లేకపోవచ్చు, ఫిజికల్ గా లేకపోవచ్చు, వాక్యమే దేవుడై ఉంది. వాక్యపు మాటల దేవుని మాటలుగా తీసుకోవాలి పిల్లరా. ఆలోచించండి. వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉంది. వాక్యాన్ని చదవాలండి. ఏమండి, ఒక తల్లి ఓదార్చినట్టు, ఒక తండ్రి ఆదరించినట్టు ఉంటుందండి వాక్యాన్ని చదువుతుంటే పిల్లరా. ఆలోచించండి. ఏమండి, తెల్లవారు వేకు చుక్క మీ జీవితాన్ని వెలిగించినట్లు. చూడండి ఎంత బాగుందన్నమాట. వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమై ఉందంటే మీ బ్రతుకుల్లో దీపంగా ఉందంట వాక్యం, ప్రభు మాట. ఆలోచించండి. మీ చీకటి బ్రతుకులు వెలిగివ్వాలంటే వాక్యమేనండి మీ గుండెల్లో పెట్టుకోవాలి. వాక్యానుసారంగా మీరు బ్రతికితే ప్రభువును మీరు నిజంగా సంతోషపరిచిన వారు అవుతారు పిల్లరా. ఆలోచించండి. ఏమంటే ఎన్నో కష్టమసలు చూసుంటారు, ఎన్నో కష్టమసలు చూశారు, కానీ ఇంకా ఎన్నో కష్టమసలు చూడాలి మీరు. అలా మీరు చూడాలంటే దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని మీకు ఇవ్వాలంటే పిల్లరా మీరు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేయాలి. ఏమండి, మీకు మంచి మాట చెప్పమంటారా? కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం కరోనా ఎంతమందిని పట్టుకుపోయిందండి. ఏమండి, ఎంతమంది పట్టుకుపోయింది ఆలోచించారా పిల్లరా? ఇంకా బ్రతుకున్నామంటే మనం ఏదో గొప్పోళ్ళమని కాదండి. దేవుడు ఇచ్చిన లాస్ట్ అవకాశం ఇది, చిట్ట చివరి అవకాశము. నా బిడ్డ ఇప్పటికైనా మారుతుందేమో, ఒక అవకాశం ఇద్దాము పిల్లరా. మారు మనసు లేకుండా చచ్చిపోతే చాలా ప్రమాదమండి. యేసు ప్రభు వారు రక్తం చిందించిన వృధా అయిపోద్ది పిల్లరా. ఆలోచించండి. యేసు క్రీస్తు ప్రభు వారు నీ కోసం పుట్టాడు. ఏమండి, క్రీస్తు నీ కోసం పుట్టాడు. కరోనాలో ఎంతో మంది చచ్చిపోయారండి, ఎంతో మంది చచ్చిపోరు, మేధావులు చచ్చిపోరు, గొప్ప గొప్ప గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు చచ్చిపోరు, కోటీశ్వరులు చచ్చిపోయారు పిల్లరా. ఇప్పుడు నీవు బతుకున్నావంటే నీకు దేవుడు ఇచ్చిన చిట్ట చివరి అవకాశం. నువ్వు మారతావు. నా బిడ్డ పాతాళానికి వెళ్ళకూడదు, నా బిడ్డ పాతాళంలోకి జారిపోకూడదని దేవుడు పెద్ద మనసు చేసుకుని నీకు ఈ భూమి మీద ఆయుష్నిచ్చాడు పిల్లరా. ఆయుష్నిచ్చాడు దేవుడికి. మీరు ఎట్టకంటే 2026లో మారుతాను, 2027లో మారుతాను, 31st మారుతాను, జనవరి 1st మారుతాను అనకండి. ఇదే అవకాశం మీకు, ఇదే అనుకూల సమయం. ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి పిల్లరా. చూడండి ఎంత బాగుంది మాట చూడండి. మరియు ఎంతకంటే స్థిరమైన తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యమే చీకటి గల చోటుకు వెలుగుచ్చు దీపమై ఉందంట పిల్లర. వాక్యమే దీపమై ఉందంట. మన వాళ్ళు అది మర్చిపోయి December 1st తారీఖున పెట్టేసుకున్నారు నక్షత్రాలు. ఇంటికో నక్షత్రం ఏంటది? ఇంటికో నక్షత్రం. ఒక నక్షత్రం చెప్తుంటే కళ్ళా పడతలేదు, మసుకొచ్చేస్తుంది.
రకరకాల లైట్ పెట్టుకోండి, మంచిదే. కానీ నక్షత్రం పెట్టుకుంటే నీకు క్రిస్టమస్ చేసేసినట్టు కాదు అమ్మా. నక్షత్రం పెట్టుకుంటే క్రిస్టమస్ చేసేసినట్టు కాదు. ఆలోచించండి. క్రీస్తును నమ్ముకున్న నీవు క్రీస్తును ధరించుకోవాలి. ఆలోచించండి. నక్షత్రం పెట్టుకుంటే పరలోకం వెళ్ళిపోరు. ఏమండి, నక్షత్రం పెట్టుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోరు. నక్షత్రం పెట్టుకుంటే నువ్వు క్రిస్టమస్ చేసేసినట్టు కాదు. ఆలోచించండి. నువ్వు మారితే పరలోకంలో పండగండి బాబు. నీ మనసు కదిలించబడాలి, నీ మనసులోకి వాక్యం వెళ్ళాలి, నీ మనసులోకి దేవుని మాటలు వెళ్ళాలి. అప్పుడు కదా దేవుడు సంతోషించేది. నువ్వు 4 నక్షత్రాలు ఇంటి చుట్టూ పెట్టుకున్న దేవుడికి ఏమైనా సంతోషం ఉందా ప్రియులారా? ఏమండి, వాక్యం చెబుతుంది దేవుని కోసం కష్టపడే బిడ్డల భూమి మీద నడుస్తుంటేనంట ఆకాశంలో పరలోకంలో నక్షత్రాల భూమి మీద తిరుగుతున్నట్టు అనుకుంటుంట. పరలోకంలో దేవుని కోసం సువార్త చేసే బిడ్డలు తిరుగుతుంటే భూమి మీద పరలోకంలో కనిపిస్తున్నాయంట నక్షత్రాలు. ఎక్కడ? మీరే ఆయన నక్షత్రం ఏంటి బాబు. ఎవరు? మీరే దేవుని నక్షత్రం. దేవుని కోసం యథార్థంగా, భక్తిగా, నీతిగా నువ్వు బ్రతికితే ఆయన సంతోషం అండి. ఆలోచించండి పిల్లరా. దేవుడికి ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలో అలా ఆలోచించండి. కన్ను మూసమా జారిపోతాం. ఆలోచించండి. చచ్చిపోతే మళ్ళీ మన దేవుడిని బ్రతుకులడుకునే అవకాశం ఉండదు పిల్లరా. ఆలోచించండి. ఈ క్రిస్టమస్ పేరు మీద మీకు ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని అందించాలని మా ఆలోచనతో ముందుకు వచ్చాం పిల్లరా. ఆలోచించండి. మరి రమేష్ అన్నయ్య గారు చక్కటి వాక్యం చెప్తారు. కొన్ని నిమిషాలు ఆయన కూడా మరి చెప్పాలని ఆశపడుతూ ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను.